హలో అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటెం. రెగ్యులర్గా చేసుకునే స్నాక్ కాకుండా ఇలా స్పెషల్గా ఒకసారి దాల్ పక్వాన్ అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుని తీసుకుంటున్నాను. శనగపప్పుని 1 గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను, అట్లంటే త్వరగా ఉడుకుతుందని. ఇప్పుడు 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు కావాలంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పుని కడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని, ఇప్పుడు కడుక్కున్న పెసరపప్పుని 2 వేసుకునేసి దీంట్లోకి ఒక 4 కప్పుల వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, ఒక 2-3 లవంగాలు, 1 స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఈ శనగపప్పు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 విజిల్ వరకు ఉడికించుకుంటున్నాను. ఈ కుక్కర్లో పప్పు ఉడికేలోపు పిండిని కలిపేసుకుందాము. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఈ పిండిలోకే ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లోన పప్పు ఉడికిపోయింది. ఈ పప్పుకి తిరువాత వేసుకుందాము. చూడండి, ఒక 3 విజిల్కి అయితే నాకు పప్పు ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. కావాలంటే ఇంకొంచెం నీళ్ళగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం గట్టిగానే ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తిరువాత వేసుకుంటున్నాము. ఒక చిన్న ప్యాన్లోన 1 స్పూన్ నెయ్యి వేసుకునేసి 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ ఇంగు వేసుకునేసి ఈ తిరువాతని ఈ దాల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దాల్ అంతా ఒకసారి కలుపుకొనేసి ఇట్లా తిరువాత వేసుకున్న దాల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూరీల్ని వత్తుకుందాము. పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మందంగానే పూరీల్ని ఒత్తుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునే పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకునేసి ఈ పూరీల్ని కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇట్లా మందంగా ఒత్తుకున్న పూరీని పొంగకుండా ఒక ఫోర్క్తోన ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి. ఇట్లా పూరికి అన్ని సైడు ఫోర్క్తోన డాట్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసేసి ఈ పూరీని నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదండి. పూరి ఎర్రగా అయిపోయి మెత్తగా అయిపోతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పూరి అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం గట్టిగా ఏగిపోతుంది. చూడండి, ఇట్లా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు 2 సైడ్లా వేయించుకోవాలి. నేను అన్ని పూరీల్ని ఇట్లే ఒత్తుకునేసి కాల్చుకున్నాను. ఇప్పుడు ఈ పూరీల్ని పక్కన పెట్టేసి మనం ముందుగా తిరువాత వేసి పెట్టుకున్న దాల్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటో ముక్కలు వేసేసి కొంచెం పైన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్నాక్ని సర్వ్ చేసుకుందాము. మనం చేసి పెట్టుకున్న పూరీని తీసుకునేసి దానిపైన ఈ దాల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ దాల్నంతా ఈ పూరి పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దాల్ మీద ఇమ్లీ చట్నీ, గ్రీన్ చట్నీ, ఆనియన్, టమాటో, కొత్తిమీర, కొన్ని దానిమ్మ గింజలు, సేవు వేసుకునేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన దాల్ పక్వాన్ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా చేసే స్నాక్ కాకుండా ఇట్లా స్పెషల్గా దాల్ పక్వాన్ చేసి
పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.